మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు వందలాది మంది అక్కడ పర్యాటకంలో ఉండగా ఈ దాడులకు పాల్పడ్డారు. ప్లాన్ ప్రకారం ఈ దాడుల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అంటే ఈ నెల 16న పెళ్ళైంది. ఆ పెళ్ళైన జంటలో భర్తను చంపేశారు భార్య కళ్ళెత్తుటే. నిజంగా ఆ ఫోటో మీరు చూడొచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంత దయనీయమైన పరిస్థితిని మనకి పెహల్గావ్ లో కల్పించారు ఈ ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదుల్ని కుక్కటి వేలతో పెకలించి మన భిన్న మతాలు భిన్న భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని మనం సమిష్టిగా కొనసాగించుకోవాలంటే ఈ ఉగ్రవాదాన్ని కుక్కటి వేలతో పెకలించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఈ కుటుంబాలన్నిటికీ కూడా మా కొత్తపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అక్కడ తీవ్రవాదులు గతంలో చాలా విధ్వంసాలు సృష్టించినా కూడా ఇప్పుడు చేసినటువంటి విధ్వంసం చాలా తీవ్రంగా ఖండించవలసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి అంతటువంటి వాళ్ళకి చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు వందలాది మంది అక్కడ పర్యాటకంలో ఉండగా ఈ దాడులకు పాల్పడ్డారు. ప్లాన్ ప్రకారం ఈ దాడుల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అంటే ఈ నెల 16న పెళ్ళైంది. ఆ పెళ్ళైన జంటలో భర్తను చంపేశారు భార్య కళ్ళెత్తుటే. నిజంగా ఆ ఫోటో మీరు చూడొచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంత దయనీయమైన పరిస్థితిని మనకి పెహల్గావ్ లో కల్పించారు ఈ ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదుల్ని కుక్కటి వేలతో పెకలించి మన భిన్న మతాలు భిన్న భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని మనం సమిష్టిగా కొనసాగించుకోవాలంటే ఈ ఉగ్రవాదాన్ని కుక్కటి వేలతో పెకలించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఈ కుటుంబాలన్నిటికీ కూడా మా కొత్తపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అక్కడ తీవ్రవాదులు గతంలో చాలా విధ్వంసాలు సృష్టించినా కూడా ఇప్పుడు చేసినటువంటి విధ్వంసం చాలా తీవ్రంగా ఖండించవలసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి అంతటువంటి వాళ్ళకి చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.